అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో మంగమ్మ ప్రశ్న అనే చక్కని చందమామ కథ నుండి విందాం. ఒక గ్రామంలో భద్రయ్య అనే మోతుబరి రైతు ఉండేవాడు. అతని ఇంటి పక్కనే మంగమ్మ అనే పేదరాలు గుడిసె వేసుకుని అందులో ఉంటూ పూలు పెంచి అమ్ముకుని తన 5 ఏళ్ల మనవడితో జీవిస్తూ ఉండేది. మంగమ్మ గుడిసె ఉన్న ఆవరణ తన ఆవరణతో కొలుపుకోవాలని భద్రయ్యకు దుర్బుద్ధి పుట్టింది. అతను మంగమ్మను పిలిచి, చూడు మంగమ్మ, నేను మా ఇంటిని పెంచాలనుకుంటున్నాను. నీ స్థలం నాకు ఇచ్చేయి, నీకు నష్టం లేకుండా అంతో ఇంతో ముట్ట చెప్పుతానులే అన్నాడు. అందుకు మంగమ్మ ఒప్పుకోలేదు. నాకు నా మనవడికి ఉన్నది ఆ గుడిసే, దాన్ని వదిలేసి ఎక్కడికి పోను? అదే మా పంచప్రాణాలును. నా భర్త, కొడుకు, కోడలు ఆ గుడిసెలోనే చనిపోయారు. నా ప్రాణాలు కూడా ఆ గుడిసెలోనే పోతే నాకు తృప్తి అన్నదామె భద్రయ్యతో. నయాన మంగమ్మను ఒప్పించలేక భద్రయ్య ఆమెను బెదిరించాడు. నువ్వు ఆ గుడిసెను రేపటిలోగా ఖాళీ చేసి తీరాలి అన్నాడు. నేను నా గుడిసెను ఎందుకు ఖాళీ చేయాలి? ఏ లెక్క ప్రకారం అని మంగమ్మ అడిగింది. భయాన కూడా మంగమ్మ లొంగకపోయేసరికి భద్రయ్య దౌర్జన్యానికి దిగాడు. అతను తన పాలేర్లను పిలిచి గుడిసెలోని సామాన్లను బయటకు పరేయించి గుడిసెను పీకించేశాడు. మంగమ్మ ఏడుస్తూ వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని గ్రామ పెద్దలకు చెప్పుకున్నది. గ్రామ పెద్దలు పంచాయతీ జరిపి భద్రయ్యను కూడా పిలిపించి సంజాయిషి అడిగారు. ఈ ముసలిదాని కొడుకు బతికి ఉండగా నా దగ్గర 100 రూపాయలు అప్పుగా తీసుకుని పత్రం రాసిచ్చాడు. దీని భర్త కానీ ఈ ముసలిది కానీ ఇంతవరకు వడ్డీ అయినా చెల్లివేయలేదు. అసలు వడ్డీల కింద నేను వాళ్ళ గుడిసెను స్వాధీనం చేసుకుంటున్న మాట నిజమే అంటూ భద్రయ్య ఎవరిదో వేలిముద్ర ఉన్న దొంగ పత్రాన్ని గ్రామ పెద్దలకు చూపాడు. గ్రామ పెద్దలు ఆ పత్రాన్ని నమ్మి భద్రయ్యకు అనుకూలంగా తీర్పు చెప్పారు. ముసలిదానికి న్యాయం జరగకుండా పోయింది. తర్వాత ముసలి మంగమ్మ మరొక చోట గుడిసె వేసుకుని పూర్వంలాగే పూలు అమ్ముకుంటూ కాలక్షేపం చేయసాగింది. కొద్ది రోజులు గడిచాయి. భద్రయ్య మంగమ్మ గుడిసె ఉండిన చోట పునాదులు తవ్వించసాగాడు. ఒకనాడు మంగమ్మ తన మనవన్ని వెంట పెట్టుకుని తవ్వకాలు జరిగే చోటుకు వచ్చింది. భద్రయ్య ఆమెను చూచి, ఏం ఇట్లా వచ్చావు అని అడిగాడు. తమరు గొప్పవారు, నేను పేదముండను, నువ్వు నన్ను కనికరించదగిన వాడివి, నీ నుంచి ఒక చిన్న సహాయం కోసం వచ్చాను అన్నది మంగమ్మ. ఏమిటా సహాయం అని భద్రయ్య అడిగాడు. నా మనవడు పాత చోటు చూపించమని రోజు ఒకటే పోరు అన్నది మంగమ్మ. చూపించావుగా, ఇక వెళ్ళు అన్నాడు భద్రయ్య. పోతాను, ఒక గంపెడు నా గుడిసె మొన్ను ఇప్పించు బాబు, దానితో పొయ్యి వేసుకుని మొండుకు తింటూ తృప్తి పడతాం అన్నది మంగమ్మ. ఆ పిచ్చి కోరిక విని భద్రయ్య నవ్వి, సరే తీసుకుపో అన్నాడు. మంగమ్మ ఒక గంప నిండా పాత గుడిసెమ్మను నింపుకుని, బాబు నీకు పుణ్యం ఉంటుంది, కాస్త ఈ గంప నీ చేతి మీదుగా నా నెత్తికెత్తు అన్నది. భద్రయ్య గంప ఎత్తబోయాడు. కానీ అంత బరువు ఎత్తటం అతని వల్ల కాలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు. ముచ్చెమటలు పోసాయి కానీ ప్రయోజనం లేకపోయింది. మంగమ్మ గట్టిగా నవ్వి, ఈ గంపెడ మొన్ను మోయలేని వాడివి, ఇంత మొన్నును ఎలా మోద్దామనుకున్నావు నాయన అని ప్రశ్నించింది. భద్రయ్యకు అవమానమైనది. అనుమానంతో పాటు జ్ఞానోదయం కూడా అయినది. తాను చేసిన పనికి సిగ్గుపడి అతను ఆ తవ్విన పునాదులతోనే మంచి ఇల్లు కట్టించి దాన్ని మంగమ్మకు ఇచ్చేశాడు. ఇప్పుడు అతిథి సత్కారం అనే మరో చక్కని చందమామ కథను విందాం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల చూడగా చూడగా నాకు దృఢవ్రతుని కథ గుర్తుకు వస్తున్నది. అతని పట్టుదలకు దేవతలే లొంగిపోవలసి వచ్చింది. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు.
శ్వేతవనములో దృఢవ్రతుడు అనేవాడు ఆశ్రమం నిర్మించుకుని ఉండేవాడు. అతను బ్రహ్మచారి, ఒంటరిగాడు. అతను తపస్సు చేసినవాడు కూడా కాదు. కానీ యావజ్జీవనం అతిథి సత్కార వ్రత నియమం తప్పకుండా ఆచరించాడు. ఏ వేళలో ఎవరు వచ్చినా సరే అతను లేదనకుండగా తన కుటీరంలోనికి ఆహ్వానించి తనకున్న దానిలోనే పెట్టి పంపేవాడు. అతను కుటీరం విడిచి బయటకు వెళితే కందమూల ఫలాల కోసమే వెళ్ళేవాడు. తన అవసరానికి మించి తెచ్చేవాడు. అందుచేత అతిథులకు పెట్టడానికి అతని వద్ద పండో ఫలమో ఉంటూనే ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు అర్ధరాత్రి దాటి ఎవరో వచ్చి తలుపు తట్టారు. దృఢవ్రతుడు తలుపు తీసి చూసేసరికి ఒక ఆజానుబాహుడైన ఋషి, మంచి తేజస్సు గలవాడు కనిపించి, ఆకలిగా ఉన్నది, భోజనం పెట్టగలవా అని అడిగాడు. అందుకు దయచేయండి దయచేయండి అన్నాడు దృఢవ్రతుడు. ఆ ఋషిని లోపలికి ఆహ్వానిస్తూ, నేను ఒక్కడనే కాదు, నా వెంట ఇంకా 7 అందరము ఆకలితోనే ఉన్నాం అన్నాడు ఋషి. వారిని కూడా లోపలికి రమ్మనండి అన్నాడు దృఢవ్రతుడు. అలా అన్నాడే కానీ అతని గుండె పిచ్చిపిచ్చలాడుతున్నది. అతని కుటీరంలో 2 దుంపలు 2-3 ఫలాలు మించిలేవు. వాటితో 8 మంది ఆకలి తీరటం అసంభవం. తాను బయటకు వెళ్ళి ఆహారం తేవడానికైనా వేళకాని వేళ అరణ్యంలో క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి. అయినా అతను దైవం మీదనే భారం వేసి 8 మంది అతిథులను తన కుటీరంలోనికి ఆహ్వానించి, తమరందరూ కొంచెం సేపు కూర్చోండి, నేను త్వరలోనే తమకు ఆహారం సిద్ధం చేసి తీసుకువస్తాను అని అగ్నిహోత్రం ఉన్న గదిలోనికి వెళ్ళాడు. అత్యాశ్చర్యంగా ఆ గదిలో ఒక మూల కందమూలాలు పోగు ఫలాలు గుట్టగా కనిపించాయి. అవి ఎలా వచ్చాయన్న విషయం పట్టించుకోకుండా దృఢవ్రతుడు తన అతిథులకు ఫలాలు ఇచ్చి వారి వాటిని తినే లోపుగా కందమూల ఫలాలను చక్కగా కాల్చి తెచ్చి వారు ముందుంచాడు. ఈ ఆతిథ్యంతో అతిథులు చాలా సంతృప్తి చెందారు. వారికి పెద్ద అయిన ఋషి దృఢవ్రతుడితో, పుణ్యాత్ముడివి, ఈ పుణ్యం ఊరికే పోదు, మేమిక వెళ్ళి వస్తాం అన్నాడు. తెల్లవారేదాకా విశ్రమించి వెళ్ళవచ్చునే అన్నాడు దృఢవ్రతుడు. మాకు రాత్రి పగలు అన్న విచక్షణ లేదు. విశ్రమించడం తర్వాత మేము వెళ్ళవలసిన దూరం చాలా ఉన్నది అన్నాడు ఋషుల పెద్ద. ఆయన కుటీరం వెలుపలికి దారి తీశాడు. ఆయన అనుచరులు ఒక్కొక్కరే బయటకు పోతున్నారు. అప్పుడు వారిలో ఆఖరివాడు దృఢవ్రతుడిని సమీపించి రహస్యంగా, పిచ్చివాడా, ఆయనను ఊరికే పోనిస్తున్నావేమిటి? ఏదన్నా వరం అడుగు, ఇస్తాడు. ఆయన ఎవరనుకున్నావు? దేవేంద్రుడు. మేము మిగిలిన దిక్పాలకులం అన్నాడు. దృఢవ్రతుడు గబగబా బయటకు వచ్చి ఋషుల పెద్దతో, స్వామి కొంచెం ఆగండి, తమరు అనుమతిస్తే ఒక వరం కోరుకోవాలని ఉన్నది అన్నాడు. దేవేంద్రుడు సంతోషించి, తప్పకుండా కోరుకో అన్నాడు. మరేమీ లేదు, నాకు పని లేని వేళల్లో పాచికలు ఆడాలని ఉంటుంది. ఎవరిని రమ్మన్నా రారు. నేను పిలిస్తే ఎవడైనా సరే పాచికలు ఆడడానికి వచ్చి నాతో ఓడిపోయేటట్టు వరం అనుగ్రహించండి, ఇంతకంటే మరేం కోరను అన్నాడు దృఢవ్రతుడు. అయితే దేవేంద్రుడి ముఖం మాడిపోయింది. ఈ ఆశ్రమవాసి ఉత్తమ దృష్టి కలవాడే ఉంటాడని బొందితో స్వర్గానికి తీసుకుపోమన్నానో, ఏ అప్సరసనైనా తనకు భార్యగా పంపమన్నానో కోరుకుంటాడని దేవేంద్రుడు అనుకున్నాడు. దృఢవ్రతుడు అలాంటి కోరిక కోరి ఉంటే దేవేంద్రుడు సంతోషంగా తీర్చేవాడే కూడాను. కానీ దృఢవ్రతుడు క్షుద్రమైన కోరిక కోరాడు. అయినా ఇస్తానన్నాక వరం ఇవ్వక తప్పదు కనుక, నువ్వు అడిగితే ఎలాంటి వాడైనా సరే నీతో పాచికలు ఆడి ఓడిపోయేటట్టు వరమిస్తున్నాను అనేసి అంతర్ధానమయ్యాడు. ఆయనతో పాటే మిగిలిన దిక్పాలకులు కూడా అంతర్ధానమయ్యారు. అటు తర్వాత దృఢవ్రతుడికి పాచికలతో చక్కగా కాలక్షేపం అవుతూ వచ్చింది. చుట్టుప్రక్కల ఆశ్రమాల వాళ్ళు వచ్చి అతనితో పాచికలాడి ఓడిపోతూ ఉండేవాళ్ళు. అతని అతిథి సత్కారం కూడా అవిచ్ఛిన్నంగా జరిగిపోయింది. చివరి ఒకనాడు అతని కోసం యమదూతలు వచ్చారు. తన పాచికలను చేతబుచ్చుకుని దృఢవ్రతుడు కింకర్ల వెంట యమధర్మరాజు ఆస్థానానికి వెళ్ళాడు.
అక్కడ చిత్రగుప్తుడు దృఢవ్రతుడికి జాబితా చూసి యమధర్మరాజుతో, ఇతడు చాలా పుణ్యాత్ముడు, యావజ్జీవనం అతిథి పూజ చేసి స్వర్గములో 1,000 సంవత్సరాల పాటు భోగాలు అనుభవించగలడు. అయితే ఇతనికి పాచికలాడే వ్యసనం ఉన్నందున ఒక్కసారి నరక సందర్శనం చేయించి స్వర్గానికి పంపేద్దాం అన్నాడు. యముడు అనుమతితో కింకరులు దృఢవ్రతుడిని నరకమంతా తిప్పారు. నరకయాతనలు అనుభవించే వారిని చూసి దృఢవ్రతుడు చాలా నొచ్చుకుని యముడు తన అతిథులకి చేసే సత్కారం ఇదా అనుకున్నాడు. నరకం చూడటం పూర్తి అయ్యాక అతను యముడి వద్ద సెలవు పుచ్చుకోబోతూ, ధర్మరాజా, నాతో పాచికలాడు, ఒక చిన్న పందెం కూడా పెట్టుకుందాం. నేను ఓడిపోతే నా పుణ్యమంతా ధారపోసి తిరిగి జన్మ ఎత్తేదాకా ఈ నరకంలో ఉండిపోతాను. నువ్వు ఓడిపోతే ఈ నరకంలో ఉన్న వారిని అందరినీ నా వెంట పంపేయి అన్నాడు. చిత్రగుప్తుడు ఆడవద్దని లబలబలాడుతున్నా వినిపించుకోక దేవేంద్రుడిచ్చిన వరప్రభావం వల్ల యముడు దృఢవ్రతుడితో పాచికలాడి ఓడిపోయాడు. అందుచేత ఆయన నరకమంతా ఖాళీ చేసి పాపులందరినీ దృఢవ్రతుడి వెంట పంపక తప్పింది కాదు. యమకింకరులు దృఢవ్రతుడిని అతని అనుచరులను స్వర్గద్వారం వద్దకు చేర్చి అక్కడి ద్వారపాలకుడితో, ఈ దృఢవ్రతుడికి యమధర్మరాజు గారు 1,000 సంవత్సరాలు స్వర్గసుఖాలు నిర్ణయించారు అని చెప్పి వెళ్ళిపోయాడు. స్వర్గద్వారపాలకుడు దృఢవ్రతుడిని లోపలికి రానిచ్చాడు. కానీ అతని వెంట ఉన్న వాళ్ళని రానివ్వక, మీరంతా ఎవరు అని అడిగాడు. వీళ్ళంతా నా వెంట వచ్చిన వాళ్ళు అన్నాడు దృఢవ్రతుడు. వీళ్ళకు స్వర్గంలో స్థానం లేదు అన్నాడు ద్వారపాలకుడు. మీ దేవేంద్రుడు వచ్చి నా ఆతిథ్యం కోరినప్పుడు ఆయన వెంట వచ్చిన వారంతా ఎవరిని నేను అడిగానా? ఈ మాట దేవేంద్రు గారిని అడిగిరా అన్నాడు దృఢవ్రతుడు. ఈ మాట దేవేంద్రుడి చెవిని పడింది. ఆయన స్వయంగా వచ్చి దృఢవ్రతుడికి స్వాగతం చెబుతూ అతను వెంట వచ్చిన పాపులందరినీ స్వర్గంలోనికి రానిచ్చాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, దృఢవ్రతుడు యుక్తితో ఇలా పాపులందరికీ స్వర్గప్రవేశం కలిగించాడు కదా, ఇది సవ్యంగా ఉన్నదా? దేవేంద్రుడు దృఢవ్రతుడి యుక్తిని ఎందుకు సాగనిచ్చాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవేంద్రుడు దృఢవ్రతుడి యుక్తికి లొంగి పోయాడన్నది సరికాదు. అతిథి సత్కారం అన్నది అత్యుత్తమైన వ్రతం. అందుకని ఆ ఒక్క వ్రతమే ఆచరించి ఏ తపస్సు చేయని దృఢవ్రతుడికి అంతులేని స్వర్గసుఖాలు సంప్రాప్తమయ్యాయి. అలాంటి వ్రతం అవలంబించిన వాడి పుణ్యం ఎంతమంది పాపాలనైనా పరిహరించగలదు. ఈ సంగతి తెలిసే ఇంద్రుడు పాపులను స్వర్గంలోనికి రానిచ్చాడు అన్నాడు. రాజుకి విధముగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు రట్టు లేకుండానే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక గ్రామంలో పేరు మోసిన పెద్ద జమీందారు ఉండేవాడు. ఆయనకు 3 కొడుకులు. వాళ్ళు పెద్దవారయ్యాక కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఒకరినొకరు ఎంతో గౌరవాభిమానాలతో చూసుకునేవారు. వారికి వంశ మర్యాద అన్నది ప్రాణంతో సమానం. జమీందారు గారి ఇంట 20 బంగారు లింగాలు ఉండేవి. అన్నతమ్ములు ఒకరి తర్వాత ఒకరిగా వాటికి రోజు పూజ చేసుకునేవారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బంగారు లింగాల్లో ఒకటి మాయమైనది. అది నిశ్చయంగా దొంగతనమే. దొంగ కూడా 3 అన్నతమ్ముల్లో ఒకరు అయి ఉండాలి, కానీ పైవాళ్ళు కావటానికి ఏమాత్రం అవకాశం లేదు. కానీ 3లో ఎవరు దొంగ అని తేలినా మిగిలిన 2కి తీరని బాధే. ఈ సంగతి బయటపడితే వంశగౌరవం దెబ్బతింటుంది. అంతకన్నా మరణమే మేలు. అందువల్ల ఈ ప్రమాదాలన్నీ తప్పాలంటే దొంగ ఎవరో తెలియకుండానే పోయిన బంగారలింగం తిరిగి రావాలి. ఎలా? ఈ సమస్యతో అన్నతమ్ములు సతమతమయ్యారు. చివరకు పెద్దవాడు నగరంలో ఉండే న్యాయాధికారిని సలహా అడగడానికి బయలుదేరాడు. అతడు వెంటనే రెండోవాడు
మూడోవాడు కూడా బయలుదేరారు. న్యాయాధికారి చాలా సూక్ష్మబుద్ధి కలవాడని చెప్పుకునేవారు. అన్నతమ్ములు ముగ్గురు న్యాయాధికారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి, ఈ దొంగతనం రట్టు కావటం మాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. దొంగ ఎవరో మాకు తెలియనవసరం కూడా లేదు. పోయిన బంగారు లింగం తిరిగి దొరికితే చాలు. మీ తెలివితేటలన్నీ ఉపయోగించి మా లింగాన్ని మాకు తిరిగి ఇప్పించారంటే మా వంశగౌరవం కాపాడి మాకు మహోపకారం చేసిన వారవుతారు అన్నారు. నాయనలారా, మీ సమస్యను అర్థం చేసుకోవడానికే నా తెలివితేటలు చాలకుండా ఉన్నాయి. దాన్ని పరిష్కరించడం నా వల్ల ఎక్కడవుతుంది? ఇప్పటికే పొద్దుపోయింది. ఈ రాత్రికి నా ఆతిథ్యం స్వీకరించి విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయం మీ సమస్య గురించి తీరిగ్గా వింటాను అన్నాడు న్యాయాధికారి. ఆయన లోపలికి వెళ్ళి వచ్చి జమీందారు కొడుకులతో, మీ పూజకు మా అమ్మాయి 20 బంగారు లింగాలను సిద్ధం చేస్తున్నది. మీ అలవాటు ప్రకారం పూజ చేసుకోండి. తర్వాత భోజనాలకు కూర్చుందాం అన్నాడు. ముందుగా పెద్దవాడు లింగార్చనకు వెళ్ళాడు. అర్చన చేసేటప్పుడు అతనికి 19 లింగాలే కనపడ్డాయి. కానీ అతను ఆ విషయం పైకి ఎవరితోనూ ఏమీ అనక పూజ ముగించి యువతలకి వచ్చేశాడు. అతని తర్వాత రెండోవాడు లింగాలను పూజించడానికి వెళ్ళాడు. అతనికి 19 లింగాలే కనిపించాయి. కానీ అతను కూడా ఆ విషయం పైకి ఏమీ అనలేదు. తరువాత పూజకు వెళ్ళిన మూడోవాడు కూడా 19 లింగాలు ఉండటం గమనించి కంగారు పడ్డాడు. తన సొంత ఇంట లింగాలను దొంగిలించిన వాడు అతనే. ఆ లింగం ఇంకా అతని వద్దనే ఉన్నది. తన అన్నలు కనుక అతన్ని సోదా చేయకుండా వదిలారు. న్యాయాధికారి తన లింగం పోయిందని తనను సోదా చేయవచ్చు. అప్పుడు తాను ఇంటి వద్ద దొంగిలించిన లింగం కాస్త దొరికిపోతుంది. ఆ భయంతో అతను తన వద్ద ఉన్న లింగాన్ని ఆ 19వ లింగంతో కలిపి పూజ ముగించి ఏమీ ఎరగనట్టు యువతలకు వచ్చేస్తాడు. ఆ రాత్రి గడిచింది. మరునాడు తెల్లవారుతూనే న్యాయాధికారి జమీందారు కొడుకులతో, అదృష్టవశాన్న మీరు పోగొట్టుకున్న లింగం దొరికింది. ఇదిగో ఆ లింగం. కావలిస్తే గుర్తులు చూసుకోండి. దొంగ ఎవరని నన్ను అడక్కండి. ఎందుకంటే నాకు ఆ విషయం సరిగా తెలియదు అన్నాడు. జమీందారు కొడుకులు న్యాయాధికారి ఇచ్చిన లింగాన్ని పరిశీలించగా చూసుకున్నారు. అది తమ ఇంట ఉండిన లింగమే. వారు వచ్చిన పని విజయవంతంగా ముగిసింది. అన్నదమ్ములు ముగ్గురు న్యాయాధికారికి తమ కృతజ్ఞతలు తెలుపుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు దొరికిన బిడ్డ అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం విక్రమసింహుడనే రాజు మగధను పాలించేవాడు. అతనికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఒకప్పుడు ఆ దేశంలో అడవి మృగాల బాధ జాస్తి అయినది, అంటే ఎక్కువగా ఉండేదన్నమాట. అందుచేత విక్రమసింహుడు అరణ్య ప్రాంతాలకు వెళ్ళి వేట చేశాడు. అతను వేట చాలించి తిరిగి వస్తూ ఉండగా అరణ్యంలో ఒక అందమైన బిడ్డ దొరికాడు. విక్రమసింహుడు ఆనందంతో ఆ బాలుని తీసుకుని ఇంటికి వచ్చి వాడికి జయసింహుడని పేరు పెట్టి తన బిడ్డగానే పెంచసాగాడు. జయసింహుడు దొరికిన కొంతకాలానికి రాణి గర్భవతి అయ్యి కాలక్రమాన ఒక మగబిడ్డను కన్నది. ఆ బిడ్డకు విజయసింహుడని పేరు పెట్టుకున్నారు. జయ విజయులిద్దరూ చాలా గారాబంగా పెరగసాగారు. విక్రముడు ముసలివాడైపోయి యుక్త వయసులైన తన ఇద్దరు కొడుకులతో ఒకరిని యువరాజుగా అభిషేకించ నిశ్చయించాడు. కానీ అందుకు తగినవాడు ఆ ఇద్దరిలో ఎవరో ఆయన తేల్చుకోలేకపోయాడు. ఆయనకు ఇద్దరి మీద సమానమైన ప్రేమే. జయుడు పెద్దవాడు, కానీ సొంత కొడుకు కాదు. విజయుడు సొంత కొడుకు అయినా చిన్నవాడు. పెద్దవాడిని వదిలేసి చిన్నవాడికి పట్టం కట్టడం భావ్యం కాదు. ఎటూ తేల్చుకోలేక రాజు తన మంత్రిని సలహా అడిగాడు. మంత్రి జయసింహుణ్ణి యువరాజుగా అభిషేకించమన్నాడు. ఎందుచేతనంటే జయుడు మేధావి, పరాక్రమవంతుడు, ప్రజలకు ఇష్టుడు.
అతనితో పోలిస్తే విజయుడు దుర్బలుడు, వక్రబుద్ధి కూడాను. ఈ సంగతి రాజుకు తెలియకుండా కాదులే. అందుచేత మంత్రి సలహాను పాటించి రాజు ఆయన్ని యువరాజుగా అభిషేకించాడు. ప్రజలు ఎంతగానో హర్షించారు. జయుణ్ణి యువరాజుగా అభిషేకించాడు. హర్షించినవాడు విజయుడే. తన తండ్రి సొంత కొడుకును కాదని ఎవడో పరాయివాణ్ణి యువరాజును చేయటం విజయుడికి ఎంతో ఆక్రమంగాను అన్యాయంగాను తోచింది. ఎప్పటికైనా రాజ్యం జయుడికి దక్కకుండా తానే స్వాధీనం చేసుకోవాలని నిశ్చయించుకుని తన దురాలోచన బయటికి పొక్కకుండా సమయం కోసం ఎదురు చూడసాగాడు. కొద్ది కాలానికి ముసలిరాజు మరణించాడు. దేశమంతా దుఃఖ సముద్రంలో మునిగిపోసాగింది. ఇదే తగిన సమయం అనుకుని విజయుడు తమ పొరుగు రాజైన రవివర్మను తమ దేశం మీదకి యుద్ధానికి రావాల్సిందిగా రహస్యంగా ఆహ్వానించాడు. విచారముతో మునిగి ఉన్న ప్రజలను రవివర్మ తేలికగా జయిస్తాడని, తర్వాత రాజ్యాన్ని తనకే ఇచ్చేస్తాడని విజయుడి ఆశ. విజయుడి ఎత్తులు ఆలోచనలు ఎప్పటికప్పుడు జయుడు పసికడుతూనే ఉన్నాడు. అందుచేత అతను చచ్చిపోయిన రాజుగారి స్థానంలో మరొకరికి రాజ్యాభిషేకం జరగవలసి వచ్చినప్పుడు విజయుడికి రాజ్యాభిషేకం జరగాలని పట్టుబట్టి ఆ పని జరిపించాడు. తాను రాజు కాగానే విజయుడు రవివర్మకు యుద్ధ ప్రయత్నం మానవలసిందిగా కబురు చేశాడు. విజయుడు మూర్ఖుడని అదివరకే గ్రహించిన రవివర్మ అతను రాజుగాడు కనుక తనకు విజయం మరింత తేలిగ్గా లభిస్తుందని యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. విజయుడికి కాళ్ళు చేతులు వణకసాగాయి. దేశం పట్టాభిషేక మహోత్సవంలో మునిగి ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నది. యుద్ధానికి ప్రజలు సిద్ధంగా లేరు. తాను విసిరిన రాయి తనకే తగిలిందని గ్రహించి విజయుడు జయసింహుణ్ణి ఆశ్రయించాడు. జయుడైనా చేయగలిగింది ఏమీ కనిపించలేదు. నేనే స్వయంగా రవివర్మ వద్దకు రాయబారం వెళ్ళి అతడి మనసు మార్చడానికి ప్రయత్నిస్తాను అన్నాడు జయుడు. జయుని చూడగానే రవివర్మ వెంట ఉన్న వృద్ధులు నిర్ఘాంతపోయారు. జయసింహుడు ముమ్మూర్తులా రవివర్మే. రవివర్మ ఆ వయసులో జయసింహుడిలాగే ఉండేవాడు. రవివర్మకు రాణులు చాలామంది ఉన్నప్పటికీ చాలా కాలం వారికి పిల్లలు కలగలేదు. ఇంతలో పెద్ద రాణి ఒక మగబిడ్డను కన్నది. మిగిలిన రాణులందరూ అసూయపడి అవకాశం దొరకగానే సేవకుల చేత ఆ బిడ్డను అరణ్యం పాలు చేశారు. విక్రమసింహుడికి దొరికినది ఆ బిడ్డే. తన కొడుకు కోసం రవివర్మ ఎంతో వెతికించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ బిడ్డ ఇప్పుడు రవివర్మ ఎదుటికే వచ్చాడు. పోలికలు అలా ఉండగా రవివర్మ కొడుకు పోయిన రోజు విక్రమసింహుడికి అడవిలో బిడ్డ దొరికిన రోజు కలిశాయి. జయసింహుడు రవివర్మ కొడుకన్నది పూర్తిగా రుజువైనది. రవివర్మ యుద్ధ ప్రసక్తి మానేశాడు. ఆయనే తన ఒక్క కుమార్తెను విజయుడికి ఇచ్చి పెళ్లి చేసి అతన్ని అల్లుణ్ణి చేసుకుని జయసింహుడిని తన రాజ్యానికి తీసుకుపోయి యువరాజును చేశాడు. రవివర్మ అనంతరం జయసింహుడు రాజయ్యాడు. జయ విజయుల మధ్య ఉండవలసిన అన్నతమ్ముల సంబంధమే ఉభయ దేశాల మధ్య చాలా కాలం నిలిచింది. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.